హైదరాబాద్లో చెరువుల పునరుద్దరణకు హైడ్రా చర్యలను ముమ్మరం చేసింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో పునరుద్దరణ పనులను మొదలుపెట్టగా మోకాల్లోతు తవ్వగానే నీరు ఉబ్బికి వచ్చింది. దీంతో బతుకమ్మ కుంట మళ్లీ ప్రాణం పోసుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ పుష్పాలతో స్వాగతించారు. జలమండలి అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించి పూర్తిగా భూగర్భంలో నుంచి వచ్చిన నీళ్లేనని నిర్ధారించారు. మరిన్ని వివరాలను బతుకమ్మ కుంట నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు సంబంధించి హైడ్రా చేపట్టినటువంటి చర్యల్లో బతుకమ్మ కుంట ఒకటి. సో కొన్నాళ్ళుగా ఈ బతుకమ్మ కుంట పరిరక్షణ కోసం న్యాయస్థానంలో కూడా పోరాడుతున్నటువంటి హైడ్రా ఎట్టకేలకు బతుకమ్మ కుంట అనేది నిర్ధారించడం జరిగింది. ఇటు రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారుల ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా ఇది బతుకమ్మ కుంటగా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి పునరుద్ధరణ చర్యలు భాగంగా ఇప్పటికే ఈ చెరువుకు సంబంధించి ఈ కుంటకు సంబంధించి పూర్తి స్థాయిలో చదును కార్యక్రమాన్ని చేపడుతుంది. ఆ తర్వాత దిశగా దీనిలో తవ్వకాలు చేపట్టినటువంటి హైడ్రాకు ఈరోజు ఈ చెరువుకు సంబంధించి మోకాళ్ళ లోతు తవ్వగానే నీరు రావడం అనేది చాలా ఇక్కడ స్థానికులను కావచ్చు హైడ్రాను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఒకప్పుడు 16 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంట కాలక్రమంలో కుంచుకుపోయి కేవలం 5 ఎకరాలకు మాత్రమే ఇప్పుడు పరిమితమైంది. కేవలం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంటకు ఎలాగైనా పూర్తి స్థాయిలో పునరుజ్జీవం కల్పించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి హైడ్రా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే జేసీబీతో తవ్వకాలు జరుగుతున్నటువంటి క్రమంలో నీరు రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఆశ్చర్యపరిచింది. నిజంగానే బతుకమ్మ కుంట మళ్ళీ జీవం పోసుకుందనే ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే మరో రకంగా కూడా బతుకమ్మ కుంటలో హైడ్రా చేపట్టినటువంటి తవ్వకాల వల్ల నీళ్లు రావడానికి స్థానికంగా కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈ నీళ్లు నిజంగానే భూగర్భ జలాల లేకంగా పైనుంచి వచ్చినటువంటి వరద నీరు కారణంగా లేదంటే డ్రైనేజీ కారణంగా వచ్చినటువంటి నీరు అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ మరో చోట ఈ అనుమానంతోనే హైడ్రా మరో చోట కూడా కొద్దిమేర తవ్వగా అక్కడ కూడా నీరు రావడం అనేది సో నిజంగానే ఈ చెరువుకు సంబంధించి ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి నిజంగానే గతంలో భూగర్భ జలాలు ఉండేవి. దాని ద్వారానే ఇప్పుడు తవ్వకాలు జరపడం ద్వారా ఈ నీరు వచ్చిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో బతుకమ్మ కుంటలో నీరు రావడం అనేది స్థానికంగా మీకు ఎలా అనిపిస్తుందండి? ఇది నిజంగానే ఒకప్పుడు కుంటగా భావించారు, ఇప్పుడు తవ్వడం ద్వారా నీళ్లు వచ్చాయంటున్నారు. సో ఈ నీరు నిజంగానే భూగర్భ జలాల లేదంటే పైనుంచి వచ్చినటువంటి ఏదన్నా వాటర్గా ఏమైనా అనుమానం ఉందా? లేదండి, బతుకమ్మ కుంట అంటే ఒక చరిత్ర. ఇది ఒక గత 20-30 సంవత్సరాల నుంచి కబ్జా చర్యల్లో ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత కబ్జా చర్యల నుంచి విముక్తి దొరికింది. చక్కటి బతుకమ్మ కుంట చేస్తూ అంటున్నారు. అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్ కానీ నందనవనం కానీ పార్క్ కానీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అదేవిధంగా అధికారులు స్పష్టంగా తెలియజేశారు, ఏ ఒక్క ఇంటికి ఏ పేదవాడి ఇంటికి ఇబ్బంది కలగకుండా మిగతా స్థలం ఏదైతే ఉందో అది ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఏ విధమైన మిగతా ఎంక్రోచ్మెంట్ జరగకుండా పరిరక్షించడానికి హైడ్రా అధికారులు చొరవ తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బతుకమ్మ కుంటలో వచ్చినటువంటి గంగమ్మకు పుష్పాలు అర్పిస్తూ స్వాగతం పలికారు. నిజంగానే బతుకమ్మ కుంట మళ్ళీ ప్రాణం పోసుకుంది. చుట్టుపక్కల ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని హైడ్రా తీసుకురాబోతుందనేది ఒక బలంగా ఇక్కడ స్థానికులు విశ్వసిస్తూ హైడ్రాకు నినాదాలు చేస్తున్నారు. హైడ్రా పనితీరును అభినందిస్తూ ఇలాగే ప్రతి చెరువును కూడా పునరుద్ధరించాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు ఈ బతుకమ్మ కుంటలో వచ్చినటువంటి నీరును కూడా జలమండలి అధికారులు పరిశీలించారు. మాకు కూడా పై హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ ఏదో వాటర్ వచ్చిందంట చూడు అనగానే వెంటనే హుటాహుటిని వచ్చాము. వచ్చి చూస్తే యాక్చువల్గా ఇక్కడైతే మా వాటర్ సప్లై లైన్లు అయితే ఏం లేవు. కృష్ణాది ఒకటి మెయిన్ లైన్ ఉందేమో అని డౌట్ ఉండే, కానీ అది కూడా కాదు. దానికి హోల్ పడితే మాత్రం ఈ విధంగా ఉండదు, మొత్తం పైదాకా కొడుతుంది. ఈ ఆ లైన్ కూడా కాదు, ఇదంతా లోకల్ స్టాగ్నేటెడ్ వాటరే, అంతకు తప్పితే ఏం లేవు. పైప్ లైన్ కాదు, పైప్ లైన్ అయితే నీళ్ళు అట్లా ఉండవు, చాలా ప్యూరిటీగా ఉంటాయి. మాకు వెంటనే క్లోరిన్ స్మెల్ కూడా వస్తుంది. సంతోషం అనిపిస్తుంది వాటర్ రావడం. ఎందుకంటే ఇక్కడ చెరువు ఉంటే అన్నిటికీ వసరుతూ ఉంటాయి, బాగుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు కుంటను చెరువును దీన్ని మొత్తం కాజేసి ఈరోజు భూ కబ్జాదారులు ఇదంతా కబ్జాలు పెట్టుకొని కదా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఈరోజు కదా చెరువును మొత్తం మూడి చేసిరంటే చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు చేసే పని చాలా ఉపయోగపడుతుంది.
భూగర్భం సంబంధించినటువంటి నీళ్లు మాత్రమే ఈ హైడ్రా తవ్వకాల్లో రావడం జరిగింది. నిజంగానే ఇది బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ఒక మంచి విషయంగా ఇటు జలమండలి అధికారులు కూడా చెప్తున్నారు. సో అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ బతుకమ్మ కుంట పునరుద్ధరణలో భాగంగా ఒక జేసీబీ సాయంతో 3 ట్రక్కుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ తవ్వినటువంటి మట్టిని బయటికి తరలిస్తూ సో త్వరలోనే ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి 5 ఎకరాల ఏదైతే విస్తీర్ణంలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటకు మళ్ళీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అయితే సో హైడ్రా తీసుకురాబోతుంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి ఈ తవ్వకాలు చేపట్టింది. దీని ద్వారా ఈ బతుకమ్మ కుంట పునరుద్ధరణ ద్వారా హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పనితీరు మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోవడమే కాకుండా దీని ద్వారా ఈ చెరువు ఒక పునరుద్ధరించి సో ఒక ఆదర్శంగా ఈ బతుకమ్మ కుంటను తీర్చిదిద్దేందుకు హైడ్రా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.